హైదరాబాద్లో పలు ఏటీఎంలలో పెట్టాల్సిన నగదు మాయమైంది. 1,20,00,000 రూపాయలకు పైగా నగదు మాయమైనట్లు అధికారులు గుర్తించారు. దీనిపై విచారణ కొనసాగుతోంది. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. ఎస్బీఐ ఏటీఎంలలో నింపాల్సిన సుమారు 1,20,00,000 రూపాయల నగదు మాయమైన ఘటన హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నాము. ఎస్ఆర్ నగర్లో దాదాపుగా వివిధ బ్యాంకులకు సంబంధించి 31 ఏటీఎం కేంద్రాలు అయితే ఉన్నాయి. అయితే ఈ 31 ఏటీఎం కేంద్రాలకు సికింద్రాబాద్లోని డైమండ్ పాయింట్ సమీపంలో ఉన్న సిఎంఎస్ ఇన్ఫో సిస్టమ్ లిమిటెడ్ ఈ ఏటీఎం కేంద్రాల్లో నగదు నింపుతూ ఉంటుంది. దీనికి సిఎంఎస్ సంస్థకు బ్రాంచ్ మేనేజర్గా నవీన్ అనే వ్యక్తి పనిచేస్తూ ఉన్నారు. ఈ సిఎంఎస్ సంస్థే దాదాపుగా సిటీల్లో ఉన్న ఎస్బీఐ, అలాగే కోటక్ మహీంద్రా, ఐఓబి, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐడిబిఐకి చెందిన ఏటీఎంలో నగదు డిపాజిట్ చేయడమే కాకుండా నగదు సేకరణ వంటి పనులు చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఏటీఎంలో నగదు లభ్యత ఆధారంగా ఎంఎస్సీలు, ఇండెంట్లు జారీ చేస్తుంటారు. సో వాటి ప్రకారం బ్యాంకుల నుంచి నగదు తీసుకుని సిఎంఎస్ ఇన్ఫో సిస్టమ్ లిమిటెడ్ ద్వారా ఆయా మార్గాల్లో ఉన్న ఏటీఎం సెంటర్లకు డబ్బులను తరలించి ఇక్కడ ఈ డబ్బంతా కూడా కస్టోడియన్ సహకారంతో వీళ్ళంతా కూడా ఇక్కడే ఏటీఎంలో అయితే డిపాజిట్ చేస్తూ ఉంటారు. అయితే ఈ క్రమంలోనే దాదాపుగా ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దాదాపుగా వివిధ బ్యాంకులకు సంబంధించి 31 ఏటీఎం కేంద్రాలు అయితే ఉన్నాయి. అయితే ఈ 31 ఏటీఎం కేంద్రాలకు సంబంధించి ఆడిట్ని అయితే నిర్వహించారు. అయితే ఈ ఆడిట్లో అంటే మొదటిసారిగా ఏప్రిల్ 9వ తారీఖున మొదటి ఆడిట్ అయితే నిర్వహించారు. ఆడిట్ శ్రీకాంత్ అనే వ్యక్తి ఆధ్వర్యంలో 2 కస్టోడియన్లో మొదటి కస్టోడియన్ ప్రస్తుతం వాసిరెడ్డి శ్రీరామ్ తప్పించుకుని తిరుగుతూ ఉన్నాడు. రెండో కస్టోడియన్ సలీం సహకారంతో ఆడిట్ నిర్వహించే శ్రీకాంత్, వీళ్ళిద్దరూ కూడా ఎస్బీఐ ఏటీఎం కేంద్రాల్లో అయితే ఆడిట్ అయితే నిర్వహించారు. అయితే మొదటిసారి ఏప్రిల్ 9న ఆడిట్ నిర్వహించగా మొత్తం 13 ఏటీఎంలను పరిశీలించారు. అయితే ఆ రోజు 13 ఏటీఎంలను పరిశీలించగా ఎక్కడా కూడా డబ్బులు అవకతవకలు చోటు చేసుకున్నట్లు ఎక్కడా కూడా ఆధారాలు అయితే లభించలేదు. అయితే రెండవ రోజు మాత్రం మిగిలిన 8 ఏటీఎంలలో దాదాపుగా సోదాలు అయితే నిర్వహించారు. ఈ సోదాల్లో భారీగా నగదు కొరత ఉన్నట్లు ఆడిటర్లు అయితే గుర్తించారు. ప్రస్తుతం ఇదే విషయాన్ని సిఎంఎస్ సంస్థ నిర్వాహకులు కూడా గుర్తించి ప్రస్తుతం ఎస్ఆర్ నగర్ పోలీసులను అయితే ఆశ్రయించారు. అయితే ఈ కస్టోడియన్లుగా వ్యవహరిస్తున్న ఇద్దరు వ్యక్తుల్లో మొదటి కస్టోడియన్గా ఉన్న వాసిరెడ్డి శ్రీరామ్ అనే వ్యక్తి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతనే ఈ డబ్బంతా కూడా కాజేసి పరారైనట్లు ప్రస్తుతం పోలీసులు అయితే అనుమానిస్తూ ఉన్నారు. అటు సిఎంఎస్ సంస్థ కావచ్చు, అలాగే ఎస్బీఐ ఏటీఎం కేంద్రాలకు సంబంధించిన బ్యాంక్ మేనేజర్లు కావచ్చు, వీటితో పాటుగా పోలీసులు కావచ్చు, వీళ్ళంతా కూడా ఒక బృందంగా ఏర్పడి సమాచారం ఆధారంగా పోలీసులు అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. ఏది ఏమైనప్పటికీ ఎస్బీఐ ఏటీఎం కేంద్రాలతో పాటు అలాగే మిగిలిన బ్యాంకులకు సంబంధించిన ఏటీఎం సెంటర్లో డబ్బులు డిపాజిట్ చేయాల్సిన సిబ్బందే ఆ డబ్బుతో సుమారుగా 1,20,00,000 రూపాయలతో పరారైన ఘటన ప్రస్తుతం హైదరాబాద్లో సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్టు అజయ్తో మణికంఠ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.